కల్కిని రివ్యూ చేయలేం, ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేయగలం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూడని ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త విజువల్స్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా కల్కి మిగిలిపోయేలా చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అసలు ఇలాంటి కథలు ఊహించడం ఎలా సాధ్యమవుతుంది? మన ఇతిహాసాలు, పురాణాల్లోని మహాభారతం లాంటి లోని కొన్ని పాత్రలను తీసుకొని అశ్వత్థామ క్యారెక్టర్ని ఈ ప్రపంచం అంతమైపోయే టైంలో వరకు ఆయన పాత్రను ఉంచగలిగి ఆ పాత్ర నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ని రైజ్ చేశాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని రైజ్ చేసిన విధానమే ఫస్ట్ 15 నిమిషాల్లోనే ఒక అద్భుతమైన కథకి బలమైన పునాది వేశాడు. అంటే ఒక ఫస్ట్ 15 మినిట్స్లో మనం ఎలాంటి కథను చూడబోతున్నాం, ఆ కథ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ 15 మినిట్స్లోనే ఆడియన్స్ అందరినీ నాగ్ అశ్విన్ అలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టగలిగాడు. ఆ తర్వాత తను సృష్టించిన ప్రపంచంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత వారణాసి నగరం కావచ్చు, శంబాలా కావచ్చు, లేకపోతే కాంప్లెక్స్ సిటీ కావచ్చు, ఇవన్నీ మూడింటి మధ్య కథ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ మూడు ప్రపంచాలని ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. అసలు ఎలా విజువలైజ్ చేయగలిగాడు, ఆ విజువలైజేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు, అసలు టెక్నీషియన్స్కి ఏం చెప్పాడు, ఎంత కష్టపడ్డాడు, ఆయన మేధస్సుకి, ఆయన ఊహాశక్తికి, కథ మీద ఆయనకున్న గ్రిప్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇండియన్ స్క్రీన్ మీద మరొక దర్శక దిగ్గజం అనుకోవచ్చు. మన తెలుగు నుంచి ప్రొడ్యూస్ అయిన మరో దర్శక దిగ్గజం ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి దర్శకుడిని చూడటం అనేది నిజంగా చాలా రేర్ థింగ్. ఎందుకంటే ఒక తెలుగువాడిగా కాదు, రాజమౌళి గారి బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఆ సినిమా గురించి ఎలాగా కొనియాడిందో, తెలుగు సినిమా యొక్క బ్యారియర్స్ని పెంచి, అంటే అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్స్ని, తెలుగు సినిమా ఎకనామిక్స్ని, నిజంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా ఎకనామిక్స్ని బాహుబలితో మారిస్తే ఇప్పుడు ఇండియన్ సినిమా యొక్క విజువలైజేషన్ని, ఇండియన్ సినిమా యొక్క కథ చెప్పే తీరుని, ఒక ఇండియన్ సినిమా యొక్క ఊహాశక్తిని మరొకసారి ప్రపంచ వేదికల మీద నాగ్ అశ్విన్ పరిచయం చేశాడు. ఒక అవెంజర్స్ లాంటి సినిమాలు కానీ, లేకపోతే హాలీవుడ్లో హ్యారీ పాటర్ లాంటి సినిమాలు, నార్నియా లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కలిగే ఒక అద్భుతమైన ఫీలింగ్, అంటే మన కళ్ళకి ఇప్పటి వరకు కనిపించని కొత్త విజువల్స్ చూస్తున్నప్పుడు ఆడియన్స్కి అందే ఒక గొప్ప ఫీలింగ్ కల్కితో మాకు అందింది. కల్కి సినిమా చూస్తున్నంతసేపు ఒక్కటే ఎప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంది, మన తెలుగు సినిమా ఈ స్థాయికి ఎదిగిందా, మన తెలుగు కథలు ఈ స్థాయికి ఎదిగాయా, మన తెలుగు సినిమా దర్శకులు ఈ స్థాయిలో సినిమాలు చేయగలుగుతున్నారా, మనము ఇలాంటి స్థాయి ఉన్న తెలుగు సినిమాలని చూడగలుగుతున్నామా అనే ఒక ఆశ్చర్యం ఎప్పుడూ మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన శంబాలా సిటీ కావచ్చు, కాంప్లెక్స్ సిటీ కావచ్చు, వారణాసి కావచ్చు, ఈ మూడు కూడా మేధస్సు, అంటే ఆయన ఊహాశక్తి నుంచి పుట్టినవి. అంటే వాటికి రెఫరెన్స్లు లేవు. ఆ పాత్రలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, అక్కడ ప్రపంచం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన ఊహాశక్తి నుంచి ఆవిర్భవించినవి. అంత ఊహాశక్తిని, అంత మేధస్సుని, అంత క్రియేటివిటీని ఆయన తెర మీదకి తీసుకురాగలిగాడంటే నిజంగా నాగ్ అశ్విన్ మన ఇండియన్ సినిమా దర్శకులే కాదు, ప్రపంచ దర్శకులు పక్కన మనం ఎప్పుడు కొంతమంది దర్శకుల గురించి మాట్లాడుకుంటుంటాం. జురాసిక్ పార్క్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి కానీ, జేమ్స్ కెమెరాన్ గురించి కానీ మాట్లాడుకుంటున్నాం. తర్వాత రాజమౌళి గారు మన తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్లారు. రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్తో మాట్లాడుతున్న విజువల్స్ చూసి మనం చాలా ఆశ్చర్యపోయాం RRR ప్రమోషన్స్ అప్పుడు. ఆ స్థాయిలో మరో దర్శకుడు కనిపించాడు కల్కితో అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మహాభారతం నుంచి అశ్వత్థామ పాత్ర నుంచి మొదలైన ఒక కాన్ఫ్లిక్ట్తో కల్కి చాలా గ్రిప్పింగ్గా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఆ పాత్రల ఎస్టాబ్లిష్మెంట్తో ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కమల్ హాసన్ పాత్ర ఎక్స్ట్రాడినరీ అని చెప్పవచ్చు. అంటే కమల్ హాసన్ అంటే ఒక ప్రపంచాన్ని భూమి నుంచి తీసుకెళ్ళిపోయాడు, ప్రకృతిని భూమి నుంచి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆ సిస్టమ్ని, అంటే అతను ఎలా ఉంటాడు, అతన్ని ఆ బిలీవబిలిటీని క్రియేట్ చేయాలి. ఆ సుప్రీం క్యారెక్టర్, అవును ఇతను చూస్తే నిజంగానే ఇతన్ని కొత్త ప్రపంచాన్ని సృష్టించగలగలడు, లేకపోతే ఇక్కడున్న వనరులన్నింటినీ తీసుకెళ్ళగలడు అనే ఒక బిలీవబిలిటీ సిస్టమ్ ఆడియన్స్కి బిల్డ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న యాంబియన్స్ ఎలా ఉండాలి అనేది నిజంగా ఆ దర్శకుడి ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
అంత బాగా కుదిరింది. కమల్ హాసన్ క్యారెక్టర్ మనకు వచ్చినప్పుడు కానీ ఒక 3-4 సీన్స్‌లోనే కమల్ హాసన్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ ఇంపాక్ట్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక అశ్వత్థామ క్యారెక్టర్‌లో అమితాబ్ బచ్చన్ గారు మనం జనరల్‌గా అశ్వత్థామ క్యారెక్టర్ అంటే ఏదో క్యామియో రోలో చిన్న రోల్ అనుకుంటాం. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్. అంటే ప్రభాస్ కంటే నిడివి ఎక్కువ ఉన్న రోల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫస్ట్ హాఫ్‌కి ఒక రకంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ హీరోలాగా అనిపిస్తాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌తో నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ తెర మీద నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. ఆ ఫైట్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా కుదిరినాయి. ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీ వేలో స్టార్ట్ అయింది. అంటే కల్కి చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినప్పటికీ ప్రభాస్ పాత్ర, ప్రభాస్తో పార్ట్నర్షిప్ అంటే బుజ్జి క్యారెక్టర్ గురించి చెప్పాలి. బుజ్జితో ప్రభాస్కు ఉండే ఆ బాండింగ్ మాత్రం అదిరిపోయింది. సినిమాలో ఏదన్నా ఫన్ ఎలిమెంట్స్ అంటే చాలా లైటర్ వే ఎమోషన్స్, ఫన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే బుజ్జికి ప్రభాస్కి మధ్య సాగుతాయి. అవి చాలా ఫన్, బాగా వర్కౌట్ అయింది. ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీని పెట్టడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. ఒక చిన్న శంబాలాకు సంబంధించిన ఒక జంట కనిపిస్తుంది, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్, ఎండింగ్ కూడా చాలా హృదయంగా ఉంటుంది. అంటే చాలా నిడివి తక్కువలో అంత ఎఫెక్టివ్గా ఒక లవ్ స్టోరీని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే కల్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ లెవెల్స్కి మనకి మహాభారతం నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకుంటే మళ్ళీ దీపికా పదుకునే క్యారెక్టరు, ఇక్కడ ప్రభాస్ క్యారెక్టరు, కమల్ హాసన్ క్యారెక్టర్స్, ఇంత ఒక 4 క్యారెక్టర్స్ 4 పోల్స్ లాగా తిరుగుతూ ఉంటాయి. ఈ పోల్స్ మధ్యలో ఒక చాలా తక్కువ నిడివిలో ఒక చిన్న లవ్ స్టోరీని ప్రజెంట్ చేసి అది చాలా ఎఫెక్టివ్గా అనిపించేలా చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. అంటే స్కిల్స్ అక్కడే బయటపడతాయి. అంటే పెద్ద నిడివి లేదు. 1-2 సీన్స్లో ఆ లవ్ స్టోరీని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మధ్య పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అది మనం ఒక హాలీవుడ్లో ఒక ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అవెంజర్స్ కానీ, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కానీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు విజువల్గా మనం స్పెల్ బౌండ్ అవుతాం. ఆ విజువలైజేషన్కి, వాళ్ళకున్న క్రియేటివ్ ప్రాసెస్కి, ఆ ఎగ్జిక్యూషన్కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్కి మనం ఒక రకంగా అలా వావ్ ఫ్యాక్టర్తో చూస్తుంటాం. అలా సెకండ్ హాఫ్ అంతా వావ్ ఫ్యాక్టర్తో ఈ సినిమా చూడటం జరుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ ట్విస్ట్లో అసలు ఊహించని ట్విస్ట్ ఒకటి కనపడింది. కల్కి 2కి లీడ్ ఇచ్చి వదిలేశారు. సో కల్కి మొత్తంగా చెప్పాలంటే ఒక విజువల్ వండర్. ఇలాంటి కథలు ఊహించాలన్నా, ఇలాంటి కథలు ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఇలాంటి కథల్ని తెర మీదకి తీసుకురావాలన్నా అది సాహసం కాదు. దాని సాహసానికి మించి ఇంకేదైనా పదవి ఉంటే చెప్పాలి. ఎందుకంటే శోభు గారు కూడా దర్శకుడిని నమ్మి బాహుబలి తీశారు. ఆయన చాలాసార్లు చెప్పారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు బాహుబలికి, మార్కెట్ని ఇలాంటి లెక్కలేమి లేకుండా ఏం నమ్మి పెట్టారంటే ఆయన చెప్పిన సమాధానం రాజమౌళి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కేవలం నాగ్ అశ్విన్ మీద నమ్మకంతో ఇన్ని 100 కోట్లు పెట్టడం జరిగింది. ఒక దర్శకుడి మీద నమ్మకంతో ఇన్ని 100 కోట్లు పెట్టి కల్కి లాంటి విజువల్ వండర్స్ని ఒక ఎపిక్ డ్రామా అనొచ్చు. మనకి మన రూట్స్ నుంచి మొదలైన కథ భవిష్యత్తులో ఎలా కనెక్ట్ అయింది, అది ఎలాంటి పరిణామాలు తీసుకోబోతుంది అనేది కనెక్ట్ చేయడంలో నిజంగా నాగ్ అశ్విన్కి ఒక మెంటర్ లాగా, గురువులాగా సంగీతం శ్రీనివాసరావు గారు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారని తెలిసింది. సంగీతం గారి ఎఫెక్ట్ ఏంటో, సంగీతం గారు ఏం చేశారో, ఎక్కడ గైడెన్స్ ఇచ్చారో ఈ స్క్రిప్ట్ చూస్తే అర్థమవుతుంది. చాలా వండర్ఫుల్గా అనిపించింది సినిమా. ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, జనరల్గా సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు అది బాగుంది, ఇది బాగుంది అని మాట్లాడుకుంటూ వస్తాం. కానీ ఈ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక 10-15 మినిట్స్ ఎవరితో ఏమీ మాట్లాడుకోలేదు. అలా సైలెంట్గా కిందకు వచ్చి ఒక 15 మినిట్స్ తర్వాత మాట్లాడటం మొదలెట్టుకున్నాం. అంటే ఆ 15 మినిట్స్ కూడా కల్కి ట్రాన్స్లో ఉండిపోయాం. అలాంటి ఒక ఎఫెక్ట్ని చాలా రోజుల తర్వాత ఇచ్చిన సినిమా. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచాలు, ఆయన మేధస్సు నుంచి పుట్టిన ప్రపంచాలు, ఆయన విజువలైజేషను, ఆయన ఎగ్జిక్యూషను నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒక భారతీయ సినిమా పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎగరేసే సత్తా ఉన్న మరో దర్శకుడు కల్కితో మనకు దొరికేశాడు. ఆయన ప్రయాణం 3 సినిమాలే. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి. ఈ 3 అడుగులతోనే వామనుడిలాగా ఎదిగి
ఒక ప్రపంచ సినిమా మీద తన పాదం మోపేశాడు. అలాంటి వామనుడిలో ఎదిగిన నాగశ్విన్ని కల్కితో చూడొచ్చు. అలాంటి ఎఫెక్ట్ ఇచ్చారు. చాలా క్యామియోస్, చాలా సర్ప్రైజులు ఉన్నాయి. సో నేను అవన్నీ చెప్పి మిమ్మల్ని సర్ప్రైజెస్ని అలాంటి మీ హ్యాపీనెస్ని రూన్ చేయదలుచుకోలేదు. సర్ప్రైజెస్ అన్నీ ఎంజాయ్ చేయండి. నాగశ్విన్ ప్రపంచంలో అద్భుతంగా 3 గంటల పాటు విహరించండి. కల్కి ఈజ్ ద విజువల్ వండర్. ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ బాగుంది. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ లుక్స్కి ఫిదా అయిపోతారు. చాలా లైటర్ వే క్యారెక్టరు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ఆ ఇంపాక్ట్ అనేది అలా పెంచుకుంటూ వెళ్ళి క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక మ్యాసివ్ ఎఫెక్ట్ ప్రభాస్ క్యారెక్టర్కి ఇచ్చారు. అదేదో మీరే థియేటర్లో చూస్తే బెటర్గా ఉంటుంది. కల్కి మాత్రం మన తెలుగు సినిమా నుంచి పుట్టిన ఒక అద్భుతం, తెలుగు తెర మీద ఆవిష్కరించిన ఒక విజువల్ వండర్గా ఇప్పటికి చెప్పుకోవచ్చు. కల్కి అనేది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అంటంలో ఏమాత్రం సందేహం లేదు.